శ్రీరాముని ఆజ్ఞ మేరకు రామాయణ యుద్ధానంతరం హనుమంతుడు నరకాలోకానికి వెళ్లాడు. ఎందుకంటే రామభక్తుడైన రఘునందనుడు చేసిన రాక్షసుడు అహిరావణుడు రామలక్ష్మణులను దొంగిలించి పాతాళంలో తీసుకెళ్లాడు. అహిరావణుడు ఎవరు? లంకాధిపతి రావణుడికి సోదరుడు. అతడు మాయావి, మహామాంత్రికుడు. అహిరావణుడు కాళీదేవికి బలి ఇవ్వాలనే ఉద్దేశంతో రాముడు లక్ష్మణుడిని బంధించాడు. ఆంజనేయుడు పాతాళంలోకి వెళ్లి ఏమి చేశాడు? పాతాళ లోకంలో ప్రవేశించిన హనుమంతుడు గుప్త ద్వారాల్ని ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్లాడు. అహిరావణుడి మాయలన్నింటినీ ఛేదించాడు. అక్కడికి వచ్చేసరికి హనుమంతుడికి తెలిసింది, అహిరావణుడిని సంహరించాలంటే 5 ముఖాలతో 5 దిశల్లో ఒకేసారి తలలను నరకాలి. ఒక్క ముఖంతో అది సాధ్యం కాదు. అప్పుడే ఆంజనేయుడు పంచముఖ రూపం తీసుకున్నాడు. ఆంజనేయ ముఖం ఈశాన్యంలో, ప్రధాన ముఖం శ్రీరాముని భక్తి. నరసింహ ముఖం దక్షిణ దిశలో, దుర్మార్గులను నాశనం చేయడంలో శక్తి. గరుడ ముఖం పశ్చిమ దిశలో, విషాన్ని హరించడంలో శక్తి. వరాహ ముఖం ఉత్తర దిశలో, భూలోక రక్షణ కోసం. హయగ్రీవ ముఖం ఆగ్నేయ దిశలో, జ్ఞానం, విద్యాదాత. ఈ 5 ముఖాలతో 5 దిశల్లో ఒకేసారి చూస్తూ శత్రువుని చుట్టుముట్టి అహిరావణుడి తలలను నరికాడు. ఆ తరువాత రాముడు లక్ష్మణుడిని కాపాడి భూమిపైకి తీసుకొచ్చాడు. దైవాలు హనుమంతుని పంచముఖ రూపాన్ని ప్రశంసించాయి. అప్పటి నుండి భక్తులు పంచముఖ హనుమంతుని ధ్యానిస్తారు. రక్షణ కోసం, శత్రు నాశనం కోసం, ఆత్మబలానికి, విద్య కోసం, దయ్యంల రాకుండా ఉంటాం కోసం పూజిస్తారు. మీకు వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్స్ చేయండి, షేర్ చేయండి.